తలమ చెందితే ప్రార్థన చేసుకున్నాం. కృపగల మా తండ్రి, జీవగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి కనుకరించి గత వారం అంతా నన్ను మమ్మల్ని కాపాడారు. కోడి తన రెక్కల చాటున పిల్లలు ఎలా కాపాడుతుందో ఆ రీతిగా మమ్మల్ని కాపాడిన స్తోత్రాలు. భయంకరమైనటువంటి ఈ వేసవకాలంలో ఎండ తీవ్రతలో నుంచి నీ బిడ్డలని మమ్మల్ని కనుకరించి ఎలాంటి వడదెబ్బకు గురి కాకుండా భౌతికంగా మమ్మల్ని కాపాడారు. ఆత్మ సంబంధంగా విశ్వాసం కొనసాగటకు నుంచి నడిపింపును పట్టి మీ స్తోత్రాలు. మా పరలోక తండ్రి, గత వారమంతు ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధంగా మీరు చేసిన మేలులన్నింటిని బట్టి మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆరాధన కార్యక్రమంలో మీ సన్నిధిలో మా శరీరాన్ని సజీవంగా సమర్పించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఎంతో రోజునటువంటి ప్రతి భాగాన్ని మీరు ఆశీర్వదించారు. అపోస్తుల బోధనలో మేము పాల్గొంటుండగా మీ బిడ్డలని మేము మీ వాక్యం ధ్యానించి ఆత్మీయ మేలు పొందినట్లు కృపను విస్తరణ చేయమని మేము ధ్యానించే వాక్యం వినగలిగే చెవులను, గ్రహించగల హృదయాన్ని, ఆలోచించగల మనసులను దాని అంశం ద్వారా మేము ప్రోత్సహించినట్లు కృపను విస్తరణ చేయమని చారవచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులు అందరిని బట్టి స్తోత్రాలు. చిన్న బిడ్డలు మీ సముఖంలో ఉంటుండగా మరి సండే స్కూల్ పిల్లలందరూ కూడా దీవించమని క్రీస్తున్నాను ఈ ప్రార్థన అడిగి పెట్టుకున్నా తండ్రి. రోజులు మారే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ అనేకమైనటువంటి మార్పులు ఈ సమాజంలో మనం చూస్తున్నాం. అనేకమైన మార్పులు అనేక వాటిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ మార్పులు మనం చూసే సమయంలో ఇక్కడ సండే స్కూల్ పిల్లలు కూర్చున్నారు. చేయలేదండి. సండే స్కూల్ పిల్లలు కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన సండే స్కూల్ పిల్లలు చేతులు ఎత్తండి. నేను సండే స్కూల్ పిల్లలు చేతులు ఎత్తండి అంటే పిల్లలు ఎక్కడ ఆలోచిస్తున్నారు? సండే స్కూల్ పిల్లలు చేతులు ఎత్తండి, చేతులు దించండి. చిన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు లేదా ఇంట్లో పిల్లలు ఉంటే పేరెంట్స్ వచ్చేటప్పుడు ఎక్కడ ఊరికి పోయి వచ్చేటప్పుడు చనగలో బెల్లం తెస్తే బాగుండు నన్ను ఎదురు చూసేవాళ్ళు పిల్లలు. ఏం తెస్తే బాగుంటుంది? చనగలో బెల్లం లేదా బొరుగులు తెస్తే బాగుంటుంది అనుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చనగల బొరుగులు ఎవరికి కావాలంటున్నారు. చనగల బొరుగులు ఎవరికి కావాలి? సరే కనీసం అరటిపండు తెస్తే బాగుంది అనుకున్నారు. రాకొచ్చి అరటిపండు తెచ్చిన అరటిపండు ఎవరికి కావాలంటున్నారు. సో ఇప్పుడు చనగల బొరుగులు వద్దు, అరటిపండు వద్దు, మెమరీ కార్డు దగ్గర అన్నారు. ఏం కావాలి? మెమరీ కార్డు లేదా నా సెల్ ఫోన్కి పోచ్చులు, ఇంకా వీడియో గేమ్ ఆడుకోవాలి. ఇట్లా చూడండి, గతంలో పిల్లలు ఏం ఎదురు చూసేవాళ్ళు రాంగా పిల్లల్లో ఏం మార్పులు వస్తున్నాయో మనం చూసినట్టయితే చాలా మార్పులు. మరి మనం ఎక్స్పెక్టేషన్స్ పిల్లల్లో మార్పులు వచ్చినాయి. ఈవెన్ పెద్దల్లో కూడా మార్పులు వచ్చినాయి. పెద్దల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇది లోకంలో మారితే పర్వాలేదు, దేవుని బిడ్డలుగా సంఘంలో ఎవరైతే కొనసాగుతున్నారో దేవుని యొక్క బిడ్డలుగా జీవించేటువంటి వాళ్ళు కూడా దేవుని దగ్గర నుంచి గతంలో ఏమైతే ఎదురు చూశారో ఇప్పుడు ఏమి ఎదురు చూస్తున్నారో అనేక మార్పులు వచ్చాయి. మరి అప్పుడు ఈరోజు పాఠం ఏంటంటే బైబిల్లో దేవుని యొక్క బిడ్డలు దేవుని దగ్గర నుంచి ఏమి ఎదురు చూశారో ఇప్పుడున్నటువంటి జనరేషను, ఈ ట్రెండ్ ఇప్పుడు ఏమి ఎదురు చూస్తున్నారో ఇది కానీ ఆలోచన చేస్తే నిజంగా ఇది సండే స్కూల్ పిల్లల విషయంలోనే కాదు, మనం కూడా
నిజంగా ఎదురు చూడాల్సినటువంటి వాటిని విడిచిపెట్టేసి మన ట్రెండ్ మార్చుకుంటున్నాము, మన యాటిట్యూడ్ మార్చుకుంటున్నాము అనేటువంటి ఆలోచనకు మనం వస్తాము. మనందరం కూడా సరి చేసుకునేదానికి ఒక గొప్ప అవకాశం. మరి ఈరోజు మనుషులు ఏం కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసి, అయితే బైబిల్లో దేవుని యొక్క బిడ్డలు ఏం కోరుకున్నారో, దేవుని యొక్క ప్రజలు ఏం కోరుకున్నారో, విశ్వాసులు ఏం కోరుకున్నారో కొన్ని ఉదాహరణ బైబిల్ నుంచి మనము ఆలోచించబోతున్నాం. సో ప్రజలు ఏం కోరుకున్నారంటే, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు మనం ఏం కోరుకున్నాం అంటే, నేను కానీ మనందరం కానీ చాలాసార్లు మనం కోరుకునేది ఏంటంటే, అయ్యా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగించి రాకుండా చేయని ప్రార్థన చేస్తున్నాం. లేదా కొన్ని కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి, ఆర్థిక సమస్యలు రానికుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లం రానికుండా చేయండి అని మనం ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు మా శత్రువులందరూ నిర్మూలించండి, శత్రువుల్ని నిర్మూలించండి, నిరుద్యోగ సమస్యని తీసేయండి, ఆటంకాలన్నీ తొలగించండి, సమస్యలన్నీ పటాపంచలు చేయండి, శోధనలన్నీ రానికుండా చేయండి. ఇట్లా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇలాగా నేను కానీ నువ్వు కానీ మనందరం కానీ ఇలా ప్రార్థన చేస్తున్నాము. అయితే తప్ప సమస్యలు రాకుండా కాపాడమని, ఆటంకాలు రాకుండా కాపాడమని, నిరుద్యోగ సమస్య తీసేయమని, శత్రువులు లేకుండా చేయమని, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో ఇది రాకుండా చేయమని ఇది ప్రార్థన చేయడం తప్ప ఈ పాఠం అయ్యే లోపల మనం ఆలోచన చేస్తామో, అది మనం ఈ విధంగా కోరుకుంటున్నామో. అయితే బైబిల్లో దేవుని యొక్క భక్తులు, విశ్వాసులు వాళ్ళు ఏం కోరుకున్నారంటే నిర్గమకాండము 33వ అధ్యాయము 14. సో నిర్గమకాండము 33:14 చదువుదాం. చదవండి అమ్మా. అందుకైన మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నీ సన్నిధి ప్రసన్న సీట్ చూపిస్తారు వాళ్ళకి. ప్రసన్న సీట్ చూపించండి ఈ విజిటర్స్కి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14 వచ్చినాం. అందుకైన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది అనగా మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. కాబట్టి మోషే ప్రార్థన ఏం చేస్తున్నా అంటే, అందరూ తీసుకోండి నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. నీ సన్నిధి మోషే ప్రార్థన. మోషే ఏం కోరుకున్నా అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధిని మోషే కోరుకుంటున్నాడు. దయచేసి ఈ పాఠాన్ని ఆలోచించండి. ప్రజెంట్ మనం ఏం కోరుకున్నామో, బైబిల్లో దేవుని యొక్క భక్తులు, విశ్వాసులు వాళ్ళు ఏం కోరుకున్నారంటే మోషే ఏం కోరుకున్నాడంటే, దేవుని యొక్క సన్నిధి, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకము. దేవా నీ సన్నిధి మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి. మరి మీ ప్రెసెన్స్ ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. కనుక దేవుని యొక్క సన్నిధిని ఇక్కడ కోరుకోవడం మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధి కావాలి. మోషే దేవుని సన్నిధి కోరుకున్నాడు. గాడ్స్ ప్రెజెన్స్ని ఆయన వాంఛిస్తున్నాడు, అది నాకు కావాలని. దేవా నీ సన్నిధి కావాలి,
కనీసం ప్రవక్తలు ఉంటే కూడా దేవుని ప్రవక్తలు ఉంటే వాళ్ళు మాతో ఉండాలి, దేవుని యొక్క ప్రవక్తలు కావాలి. చూడండి 2వ రాజులు 6వ అధ్యాయము 3. 2వ రాజులు 6:3. చదవండి. 2వ రాజులు 6:3. ఒకడు దయచేసి ఈ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు వచ్చిందని చెప్పి వారితో కూడా పోయాడు. ఇక్కడ మొదటి వచ్చిన కానీ చూసినట్టయితే ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త సండే స్కూల్ పిల్లలు నోటి మీద వేయండి. సండే స్కూల్ పిల్లలు కదా నోటి మీద వేసుకోండి. రాయ్ సండే స్కూల్ పిల్లలందరూ నోటి మీద వేసుకుంటా మాట్లాడకూడదు. నోటి మీద వేసు. ఎలీషా ప్రవక్తలో అయ్యా మనం ఉండేటువంటి ఇల్లు సరిపోవట్లేదు, మేము వెళ్ళి కొన్ని చెట్లు కొట్టుకొచ్చి పెద్ద ఇల్లు కట్టుకుంటామని అడిగారు. ఎలీషా అన్నాడు, మీరు వెళ్ళేసి మీరు చెప్పినట్టుగానే యోర్దాను నదికి వెళ్ళి మరి కట్లు కొట్టుకొని వచ్చి పెద్ద ఇల్లు కట్టమన్నాడు. మరి వెళ్ళమన్నప్పుడు వెళ్ళేదే కదా, మేము వెళ్ళాలన్నాడు. ఆయన పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్, యూ కెన్ గో అన్నాడు. అయితే ఒక శిష్యుడు అన్నాడు, ఇప్పుడు చదవండి ఒక శిష్యుడు ఏమన్నాడు, 3వ వచనం చదవండి. 2వ రాజులు 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక శిష్యుడు ఏమన్నాడంటే, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా చూడండి, మీరు మాతో రావాలి, మీ దాసులు ఏంటంటే మరి మాతో. కనుక ఇక్కడ ఎలీషా శిష్యులు ఏం కోరుకున్నారంటే, దేవుని యొక్క ఎలీషా ప్రవక్త మాతో ఉండాలి, దైవజనుడు మాతో ఉండాలి, దేవుడు మాతో ఉండాలి. అంటే బైబిల్లో భక్తులు, బైబిల్లో విశ్వాసులు ఏం కోరుకుంటున్నారు? మోషే ఏమో అయ్యా నీ సన్నిధి మాతో వస్తేనే, లేకుండా మేము ఎక్కడి నుంచి కదలము. మరి ఎలీషా యొక్క శిష్యుడు ఎలీషా నువ్వు మాతో వస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్ళేది అని దేవుని యొక్క సన్నిధిని వాడు కోరుకున్నట్లు మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధి కావాలి. బహుశా యెహోషువ ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడో కాబట్టి దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, నీకు మోషేతో ఉన్నట్లు నేను నీతో కూడా ఉంటానని చెప్పేశాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. చదవండి. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు నేను తోడుగా ఉంటాను. మోషేకి ఎట్లా తోడుగా ఉన్నానో బహుశా యెహోషువ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోషువ మోషేకి పరిచారకున్నాడు కదా, మరి ఆయన గమనిస్తున్నాడు. మోషే ఏం కోరుకున్నాడంటే నీ సన్నిధి కావాలని కోరుకున్నాడు. మరి ఆయన యొక్క శిష్యుడు అయినటువంటి పరిచారకుడైనటువంటి యెహోషువ కూడా దేవుని తోడు కావాలని ఎన్నిసార్లు కోరుకున్నాడో దేవుడు సెలవిచ్చేశాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఇక్కడ బైబిల్లో దేవుని యొక్క భక్తులు దేవుడు తోడుగా ఉండాలి, దైవజనులు తోడుగా ఉండాలి. మీరు మా ఇంటికి వస్తూ ఉండాలి. మా ఇంటికి వచ్చిన మీరు మా మేడ గది పైన ఒక మేడ మీద గది కట్టి అక్కడ మీరు ఉండాలి. కనుక దేవుడు ఉంటే చాలు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. హబక్కూకు 3:17.
అంజూరపు చెట్లు అంజూరపు చెట్టు పూయకుడినను, కూయకునను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు పల్లింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, ఒలివ చెట్లు కాపు లేకపోయాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, చేనులోని పంట పైరు రాకపోయాను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయాను, సాలలో పశువులు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయాను, నేను యెహోవా యందు ఆనందించను. నేను యెహోవా యందు ఆనందిస్తాను. అంటే పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఏం అవసరం లేదు, మీరుంటే మా చాలు. దొడ్లో గొర్రెలు లేకపోయినా పర్వాలేదు, సాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, అంజూరపు చెట్టు పొయ్యిపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు పల్లించకపోయినా పర్వాలేదు, నేను ఆనందిస్తాను. మీరు మాతో ఉంటే నాకు అదే ఆనందము. మీరు మాతో ఉండాలి. ఎంత అద్భుతంగా, పేజీ నెంబర్ చెప్పండి, అందరూ తీసుకుంటారు. హబక్కూకు గ్రంథము 772 పేజీ, దాని అందరూ తీసుకోండి, అండర్లైన్ చేసుకోండి. హబక్కూకు గ్రంథము, హబక్కూకు 3:17. ఒక తండ్రి ఉద్యోగరీతిగా వేరే కంట్రీలో ఉన్నాడు. తండ్రి వేరే కంట్రీలో ఉంటే కుమారుడికి బర్త్డే వచ్చింది. తండ్రి ఫోన్ చేశాడు, నీకేం కావాలో చెప్పురని అడిగాడు. చెప్పి ఆ బాలుడు చెప్పేదానికి సమయం ఇవ్వకముందే బర్త్డే అంటే నీకేం కావాలి అడిగి ఆయన చెప్పేశాడు, నీ కేక్ కావాలి కదా, కేక్ ఎంత అవుతుంది, నేను డబ్బులు వేస్తాను. న్యూ డ్రెస్ కావాలి కదా, న్యూ డ్రెస్కి ఎంత కావాలి, నేను డబ్బులు వేస్తాను. ఇంకా ఏం కావాలరా, నీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, ఆ రోజు బిర్యానీ కావాలి కదా, డిన్నర్కి ఎంత అవుతుంది, నేను డబ్బులు వేస్తాను. ఫోన్ పెట్టబోయాడు. దాంట్లో ఒక నిమిషం ఆగన్నాడు. ఆగిన తర్వాత ఇంకేం కావాలరా, నన్ను ఆగమన్నంటే నాకు ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు, నువ్వు రా, నా బర్త్డే నువ్వు ఉంటే చాలు అన్నాడు. ఆ పాలుడు ఏం కోరాడండి, డాడీ నువ్వు ఉంటే చాలు. మరి ఇక్కడ హబక్కూకు గ్రంథంలో మనం చూసినట్లయితే హబక్కూకు ఏం కోరుకుంటున్నాడంటే, నాకు సాలలో పశువులు అవసరం లేదు, దొడ్లో గొర్రెలు అవసరం లేదు, నాకు ద్రాక్ష తోట అవసరం లేదు, నువ్వు కానిస్తే, నువ్వు నాతో ఉంటే నాకు చాలా ఆనందము, నీ యందు నేను ఆనందిస్తాను. నా సంతోషం ఎవరు, నీ యందు నేను ఆనందిస్తాను. మీరెవరో నాకు తెలుసు దేవా, మీరెవరు? ఈ భూమికి పునాదులు వేసిన వాళ్ళు, ఆకాశాన్ని విశాలపరిచిన వాళ్ళు, అంతరిక్షాన్ని కలిగి చేసిన వాళ్ళు, నా కోసము గాలి నీరు వెలుగు సమస్తం సృజించిన వాళ్ళు, నేను నీ యందు బ్రతుకుతున్నాను, చలిస్తున్నాను, ఉనికి కలిగి ఉన్నాను. అలాంటి గొప్ప దేవుడే నువ్వు ఉంటే చాలు, మాకు నువ్వు మాతో ఉంటే చాలు, ఇవేమీ అవసరం లేదు. మరి ఈ విధంగా వీళ్ళు కోరుకున్నారు. మేము స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ చెప్పాను. పిల్లలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, గతంలో పిల్లలు ఏం కోరుకుంటున్నారు, మా అమ్మ నాన్న వస్తే టౌన్ నుంచి శనగల బెల్లం తెస్తే చాలని కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఎంత మార్పు వచ్చిందో. అలాగే దేవుని యొక్క ప్రజల్లో, గతంలో ప్రజలు బైబిల్లో ఉన్న భక్తులు ఏం కోరుకున్నారంటే, దేవుని యొక్క సన్నిధి కావాలి, దేవుని యొక్క తోడు కావాలి, ఆయన యొక్క ప్రెజెన్స్ కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన నాకు తోడుగా ఉంటే చాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ రాను ఇప్పుడు మనం ఏం కోరుకున్నామంటే, తండ్రి నువ్వు రానవసరంలో, నువ్వు పరలోకాన్ని నివాసం, నువ్వు అక్కడే ఉండు, నాకేం కావాలంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ తీసేసి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, నాకేం కావాలంటే మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, వాటిని తీసేసి, శత్రువులు ఉండకూడదు, వాళ్ళు నిర్మూలించి, ఏ సమస్యలు ఉండకూడదు, ఏ ఆటంకాలు ఉండకూడదు అని చెప్పేసి ఇవి మనం కోరుకున్నాం. కానీ అది బైబిల్లో ఉండే భక్తులు ఏం కోరుకున్నారంటే, తండ్రి నువ్వు ఉండాలి, నువ్వు మాతో ఉండాలి, నీ సన్నిధి మాతో ఉండాలి, నీ తోడ్పాటు మాకు కావాలి అని ఈ విధంగా బైబిల్ ఉన్నటువంటి భక్తులు కోరుకోవడం మనం చూస్తాం. కాబట్టి వాళ్ళకి ఆలోచనలు మనం గమనించినట్లయితే మన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తిరిగి బైబిల్ దగ్గరకు వచ్చేదానికి, బైబిల్ భక్తులు ఏ ప్యాటర్న్లో నడిచినారో వాళ్ళకి సమీపంగా మనం కూడా బ్రతికేదానికి అవకాశం ఉంది. అది ఈ విధంగా మనం ఆలోచన చేస్తే
వీళ్ళు ఎందుకు ఇంత వెర్రితనంగా కోరారు? ఇప్పుడు మనం ఎంత స్మార్ట్గా ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు ఎంత వెర్రితనంగా ఆలోచించారు అనుకుంటాం కదా. మరి మనకు తెలియకపోవాల్సింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనకు తెలియకపోవాల్సింది హెల్త్ ప్రాబ్లమ్స్, మనకు తెలియకపోవాల్సింది అన్ని ప్రాబ్లమ్స్ అవే. కానీ వీళ్ళెందుకు ఇంత వెర్రి వాళ్ళగా దేవుడి సన్నిధి కావాలని కోరుకున్నారు? దేవుడు తోడుగా ఉన్నాను ఎందుకు కోరుకున్నారు? మనం ఆలోచించినట్టు వాడు ఎందుకు ఆలోచించలేకపోయారు అని మనం అనుకోవచ్చు. వాస్తవానికి వాళ్ళు మనకంటే జ్ఞానం గలవాడు. ఆ పిల్లోడు డాడీ నాకు కేక్ వద్దు, డ్రెస్ వద్దు, ఏమొద్దు, నువ్వు ఉంటే చాలని కోరుకున్నాడే. వాడు అనుకున్నట్టుగా తండ్రి అటెండ్ అయ్యాడు, హాజరైన తర్వాత మరి ఆయన ముందు ఆర్డర్ ఇవ్వాలనుకున్న కేక్ కంటే ఇప్పుడు చాలామంది జనాలు వచ్చారు, కాబట్టి మరి అంత కేక్ చాలదని ఇప్పుడు ఏం చేస్తాడు, బెటర్ కేక్ ఆర్డర్ ఇస్తాడు. ఇంతమంది బంధువులు వచ్చారు, డ్రెస్ ఆయన బడ్జెట్ కంటే ఇప్పుడు చూసిన తర్వాత పిల్లలు ఫ్రెండ్స్ ఉందని కాస్ట్లీ డ్రెస్ కొంటే బాగుంటుంది అనుకున్నాడు. మరి బిర్యానీకి 100 ఆర్డర్ ఏమనుకున్నాడు, ఇప్పుడు 500 మంది వచ్చేసాడు. డాడీ ఆర్డర్ ఉంటే 500 మంది వచ్చినా హీ విల్ టేక్ కేర్ ఆఫ్. అప్పుడు డాడీ యొక్క ప్రెసెన్స్ ఉంటే బెటర్గా సక్సెస్ అవుతుంది ప్రోగ్రాము. ఆయన ఎక్కడో డబ్బులు వేస్తే సక్సెస్ అవుతుంది. సేమ్ అన్నమాట. వీళ్ళు కూడా దేవుడిగా తోడుగా ఉంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చూడబోతున్నాము. ఏదేమైనా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తీసివేస్తానని దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేయలేదు. నన్ను నమ్మండి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా చేస్తాను, నన్ను నమ్మండి, శత్రువులు లేకుండా చేస్తాను, నన్ను నమ్మండి, మరి హెల్త్ ప్రాబ్లం లేకుండా చేస్తానని బైబిల్ ఎక్కడ మనకు వాగ్దానమో లేదు. మరి ఏ వాగ్దానం ఉందో బైబిల్లో చూద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 43:2. ఈ జలములలో పడి దాటుకున్నప్పుడు నేను నీకు తోడైందును, నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద తొలి పారవు, నీవు అగ్ని నదిలో నడుచుకున్నప్పుడు కాలిపోవు, ద్వారాలు నిన్ను కాల్చుకో. యెహోవా నాకు నేను దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేను నిన్ను రక్షించేవాడు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, అందరూ తీసుకోండి, ప్రాక్టికల్గా ఆలోచించుదాము. మన నిజ జీవితంలో అవసరమైనటువంటి కొన్ని ఆలోచనలు. 43వ అధ్యాయం 2వ వచనము, నీవు జలముల్లో దాటినప్పుడు నేను నీ తోడై ఉంటాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు, నీవు అగ్నిలో మధ్య నడిచినప్పుడు జ్వాలల్లో నిన్ను కాల్చవు. ఇక్కడ చెప్తున్నా అంటే దేవుని బిడ్డలేంది అగ్నిలో ఎందుకు నడవాలి? అగ్నిలో నడవలేకుంటే అగ్ని దూరం చేయలేడా? నెలలో ఎందుకు నడవాలి? నదుల్లో ఎందుకు నడవాలి? నదుల్లో అనుకున్నాడా? ఆయన మైదానంలో నడిపించడం, నీళ్ళు లేని స్థలం నడిపించలేడా? కానీ దేవుని యొక్క వాగ్దానము, నువ్వు అగ్నిలో వెళ్ళవని చెప్పట్లేదు, నదులు గుండా వెళ్ళవని చెప్పట్లేదు. అంటే ఇక్కడ నిజమైనటువంటి నీళ్లు కాదు, అగ్ని కాదు, అలాంటి పరిస్థితులు, అగ్ని లాంటి పరిస్థితుల్లో రానికుండా చేస్తానని చెప్పలేదు ఆయన. అగ్ని లాంటి పరిస్థితుల్లో రానికుండా చేసేప్పుడైతే నువ్వు ఆయన నిన్ను కాల్చమనే మాట ఉపయోగించడం. మరి ఈ మాట ఉపయోగించాలంటే దేవుని యొక్క బిడ్డలు అగ్ని లాంటి శ్రమల్లో వెళ్తూనే ఉంటారు. నీళ్ళు వచ్చినాయి కదా, అపాయకరమైన పరిస్థితుల్లో వాళ్ళు పోతూనే ఉంటారు. దేవుడు ఏం చెప్తాడంటే, అవి నేను రానికుండా చేయని చెప్పట్లేదు, వాటిలో వచ్చినప్పుడు నేను తోడుగా ఉంటానని చెప్పాడు. అవి వచ్చినప్పుడు నేను మీకు ఈ యొక్క అగ్ని లాంటి జలము లాంటి అపాయకరమైన పరిస్థితుల్లో నేను తోడుగా ఉంటాను, తోడై ఉండేను. దేవుడు తోడుగా ఉంటాడు. అది ఎరిగినటువంటి వాడు బైబిల్లోని భక్తులు, వీళ్ళందరూ తెలుసు. మోషే తెలుసు, దేవుడు నువ్వు నా తోడుంటే చాలు, అప్పుడు ఎగిసి బయలుదేరుతాను.
కోరుకున్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నీళ్ళలో నుంచి వెళ్ళేటప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే ప్రార్థన, నువ్వు పరలోకంలో ఉండు, నాకు సహాయం చేయమల్లా, నువ్వు నాకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉన్నాడో ఆ యొక్క నదుల్లో కూడా వెళ్తా ఉంటే, ఆ సముద్రంలో పోతా ఉంటే ఆ అపాయకరమైన పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి తప్పించాడు. యోర్దాను నది దాటేటప్పుడు దేవుడు తప్పించాడు. షడ్రకు మేషకు అబేద్నెగోను ఎక్కడ వేశారండి? అగ్నిగుండంలో వేసేశారు. అగ్నిగుండంలో వేసేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అగ్నిగుండం లేనండి, నేను మీకు తోడుగా ఉంటాను. కాబట్టి ఆ 4వ యొక్క ముఖము దేవదూత ముఖం వల్లే కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు తోడుగా ఉండి తన దూతను పంపించి వాళ్ళ వెంట్రుకలకి హాని లేకుండా, వాళ్ళ బట్టలకి హాని లేకుండా, కనీసం వాళ్ళకి చర్మానికి వేడి తగలకుండా దేవుడు ఎలా వాళ్ళని కాపాడాడు. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, అగ్ని లాంటి శ్రమలు రావని చెప్పట్లేదు ఆయన, నీళ్ళు లాంటి అపాయకరమైన పరిస్థితులు రావని చెప్పట్లేదు, సమస్యలు రావని చెప్పట్లేదు, అవన్నీ తీసేస్తానని దేవుడు వాగ్దానం చేయలేదు. ఆ పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తే మనకు ఎంత ఆశీర్వాదమో, ఎంత మేలు చూడండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు బోట్లో ఉన్నాడు, ఆ యొక్క పడవలో ఉన్నాడు. యేసు ప్రభు పడవలో ఉన్నాడు కాబట్టి తుఫాన్ వచ్చింది, తుఫాన్ రానికుండా చేస్తాడు, కానీ వచ్చింది. ఆయన వాళ్ళు చచ్చిపోయారా? అలలు వచ్చినాయి, చచ్చిపోయారా? చూడండి మరి మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35 నుంచి. మార్క్స్ వార్త 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారికి చెప్పగా వారి జనులు పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయింది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అరకొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తరగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అడిగి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి, కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పడవలో ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అల్లొస్తున్న వాటిలో నుంచి కాపాడాడు. తుఫాన్ వచ్చిన వాటిని ఆపగలిగినాడు. శిష్యులకి ఏ హాని లేకుండా వాళ్ళని భద్రం కాపాడగలిగాడు. కాబట్టి ఇక్కడ తుఫాన్ రానికుండా చేయలేడా? అలలు రానికుండా చేయలేడా? అసలు తుఫాన్నే రానికుండా చేయలేడు. చేయగలడు, కానీ అలా చేయలేదు. రానియండి, అవి వచ్చినప్పుడే వాటికి అధికారి క్రీస్తు ప్రభు అని వాళ్ళు గ్రహించగలరు. కనుక నా జీవితంలో అనేక సార్లు మనం ఏం కోరుకుంటున్నామంటే, మనం ఏం అపార్థం చేసుకున్నామంటే, దేవుడు ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఏ సమస్యలు రాని కూడా చేయాల్సిన అనుకుంటున్నాం. కాదు, ఆయన నమ్మినా కానీ సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిలో నుంచి మనకు ఏం చేస్తాడంటే విజయాన్ని అనుగ్రహించేవాడు దేవుడు. కాబట్టి మోషే, తండ్రి నీ సన్నిధి మాకు కావాలి, మీ తోడ్పాటు మాకు కావాలి అని ఎప్పుడైతే కోరుకున్నాడో, ఆయన సన్నిధి ఆయనతో ఉంది కాబట్టి ఇశ్రాయేలు జీవితంలో అరణ్య మార్గంలో ఎన్ని గొప్ప కార్యక్రమాలు చూశారు వాళ్ళు. ఎన్ని గొప్ప కార్యక్రమాలు. ఆ ఎర్ర సముద్రం చీల్చినప్పటి నుంచి అసలు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చాలంటే, సముద్రాన్ని 2 పాయలుగా 6 లక్షల మంది నడవాలంటే ఎంత పెద్ద రోడ్డు కావాలి? మరి అంతమంది నడిచేంత పెద్ద రోడ్డు సముద్రంలో ఏర్పడిందంటే అది ఎంత గొప్ప శక్తి అయింది. 6 లక్షల మందికి కాల్పలాడికి ఆకాశం నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు పోషించాలంటే అది ఎంత గొప్ప. ఇట్ వాజ్ అ గ్రేట్ టాస్క్. చాలా గొప్ప పని అది. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క 40 సంవత్సరాలు మరి వాళ్ళు ఎసురు పెట్టలేదు, అన్నం అనలేదు, దేవుడు పోషించాడు. వాళ్ళు చెప్పులు అడిగారు. 6 లక్షల మంది చెప్పులు కొనాలంటే ఎంత పెద్ద ఫ్యాక్టరీ. మరి సూర్యుడు పెట్టలేదు, అపాచి ఉందా, అపాచి ఫ్యాక్టరీ కూడా సాల్తే అనిపిస్తుంది. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు చీకిపోలేదు, దేవుడు వాళ్ళని కాపాడాడు. శత్రువులు వచ్చిన విజయాన్ని చేకూర్చాడు. ఎరుకో గోడలు కోల్చాలంటే ఎన్ని ఆటలు మామూలు కావాలో, కానీ కనీసం దాన్ని పిన్నుతో కూడా టచ్ చేయకుండా ఎరుకో వాళ్ళు కూలిపోయినంటే ఎవరి శక్తి అంటే అన్నది దేవుని శక్తి. కాబట్టి మోషే తెలుసు, దేవుడు తోడుగా ఉంటే మిరకల్స్ విల్ హ్యాపెన్, మిరకల్స్ కెన్ టేక్ ప్లేస్, వండర్స్ విల్ హ్యాపెన్. దేవుడు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి.
దేవుడు తోడుగా ఉంటే సూచక్రియలు జరుగుతాయి. కాబట్టి దేవాన్ని సన్నిధి మాకు కావాలి, మీ తోడ్పాటు మాకు కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. కనుక దేవుడు తోడుగా ఉంటే ఆ అగ్నిలో కూడా వెళ్ళిపోయినా అవి కాల్చవు, వాటిలో నుంచి మన హాని లేకుండా దేవుడు మనం కాపాడగలడు అనేటువంటి గొప్ప సత్యాన్ని వాళ్ళు ఎరిగినటువంటి వారు అయినారు. మరి దేవుని తోడుగా ఉంటే పరిశుద్ధ గ్రంథంలో పేతురుని చెరసాల వేశారు. ఆయన ఎంత నిర్భయంగా ఉన్నాడు చూడండి. 12వ అధ్యాయము అపోస్తల కార్యము 12వ అధ్యాయము 1 నుంచి చదువుదాము, లేదా 5వ చదువుదాము. పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యధికులు దేవుని ప్రార్థన చేయించుండెను. ఏ రోజు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, ఎందుకంటే చంపేదానికి రావాలనుకున్నాడు. ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి సైనికుల మధ్య నిద్రించుండెను. 2 సంఖ్యల మధ్య నిద్రించుండాను. ఆ మాట చదివితే హేరోదు పేతురుని తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలంటే ఆయన చంపేదానికి. మరి చంపేసేదానికి సీరియల్లో ఉన్నాడు ఆయన బయట తీసుకొచ్చి చంపేస్తాడు. 2 సంఖ్యలు వేసి బంధించున్నారు. అయితే పేతురు యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఎంత నిర్భయంగా అసలు ఎలా నిద్రపోతున్నాడు. కొంతమందిని మనము ఊరేసేటప్పుడు ఆ ముందు రాత్రి వాళ్ళు ఏం చేశారో పేపర్లు వేస్తుంటాడు. ఆ ముందు రోజు రాత్రి ఆయన ఏం తిన్నాడు, 10 o'clock ఏం చేశాడు, మరి యోగజామున 4 గంటలకు ఉరేస్తారంటే midnight ఆయన ఏం చేశాడు, ఆయన ఏం ప్రార్థన చేసుకున్నాడు, అవన్నీ రాస్తుంటారు కదా. వాళ్ళ పేర్లు నేను చెప్పనవసరం మైక్లో. మరి వాళ్ళని చూస్తే ఎంత కలవరపడినట్లు, వాళ్ళు ఎంత భయభీతులు అయిపోయినట్లు, నిద్రకి ఎంత దూరం అయిపోయినట్టు మనం చూస్తాం. అయితే పేతురు ఆయన 2 సంఖ్యలు బందేసి ఇంకా రెడీగా హేరోదు ఆయన చంపేదని తీసుకొస్తారంటే ఆయన ఏం పట్టించుకోవాలా. దేవుడి సెలవు అయితే నువ్వు నన్ను చంపేది. ఒక పిచ్చుగా పైనుంచి కింద పడాలంటే కూడా ఎవరు సెలవు కావాలి, దేవుడి సెలవు కావాలి. కాబట్టి దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా నన్ను ఏం చేయలేవు, హేరోదు నువ్వు నన్ను ఏం చేయలేవు. ఒకవేళ ఆయన చిత్తంలో ఉంటే నీ చేతిలో సావాలని నేను చచ్చిపోతాను, కానీ నాకేమీ జరగదు. ఆయన నిర్భయంగా నిద్రపోతున్నాడంట. పేతురు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. దేవదూతలు వచ్చి తట్టి లేపుతుంటే అప్పుడు ఉలిక్కి పడేశాడు. అంటే దేవుడు తోడుగా ఉంటే తన బిడ్డలు ఎంత నిర్భయంగా ఉన్నారో, ఎంత ధైర్యంగా ఉన్నారో. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను ఏ అపాయానికి భయపడను. మరి గాఢాంధకారపు లోయలో అడుగడుగున వేటాడుతున్నాడు సౌలు దావీదుని చంపేదానికి. అయినా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించి అపాయం భయపడను. ఎందుకంటే నువ్వు నా తోడుగా ఉన్నావు, నీ దుడ్డు గారి నన్ను ఆదరిస్తుంది, నీ దుడ్డు గారి నీ దండం నన్ను ఆదరిస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క సన్నిధి ఉంటే వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా దేవుని యొక్క సన్నిధి ఉంటే. కీర్తన 16వ అధ్యాయము 11 చూడండి. కీర్తనలో 16వ అధ్యాయము 11 వచనంలో జీవ మార్గము నీవు నాకు తెలియజేశావు, నీ సన్నిధి ఉంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది. మా డాడీ ఉంటే నాకు సో హ్యాపీ, మా మమ్మీ ఉంటే మా సాలు, మా ఫాదర్ మదర్ ఉంటే మాకు చాలు. అదే మాకు ఆనందాన్ని పిల్లలు ఎలాగంటారో ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, తండ్రి నీ సన్నిధి ఉంటే నాకు ఎలా ఉంటుందంటే ఆనందం, అది కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం. దేవుడు మనతో ఉంటే సంపూర్ణమైన ఆనందం, సంపూర్ణమైన సంతోషము. ఆ మాటలు చదువుతుంటే కనుక దేవుని యొక్క సన్నిధిని కోరుకున్నటువంటి వాళ్ళు, దేవాన్ని సన్నిధి మాకు కావాలి, మీ తోడ్పాటు మాకు కావాలి. దేవుని యొక్క భక్తులు ఆ విధంగా కోరుకున్నాడు. దేవుడు కూడా ఏం కోరుకున్నాడు అంటే మనతో ఉండాలని కోరుకుంటాడు. లేదా మన సమస్యలు తీసేసి ఆయన దూరంగా ఉండాలని కోరుకోవట్లే. ఆయన మనతో ఉండాలని, మనతో నడవాలని, మనతో కలిసి ఉండాలని, మనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటాడు. ప్రకటన మనం చూస్తే నేను తలుపు దగ్గర చేరి తట్టుతున్నాను అన్నాడు కదా. అంటే ఎక్కడ రావాలనుకున్నాడు? లోపల రావాలని. నేను తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరం విని
తలుపు తీసినట్లయితే నేను వాని యుద్ధకు వస్తాను, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాను, వాళ్ళతో సహవాసం చేస్తాను. కనుక దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన సన్నిధి మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది దేవుడు తోడుగా ఉండాలని కోరుకున్నారా? దేవునికి సన్నిధి ఉండాలని కోరుకున్నారా? నువ్వు తోడుగా ఉంటే చాలు నాయనా. మరి దేవుడు తోడుగా ఉంటే అనేక అద్భుతాలు జరుగుతాయి. అయితే ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి ఇలా దేవుడు తోడుగా ఉండాలని కోరుకున్నారు, ఉంటే ఏం జరుగుతుందో చూసాము. అయితే ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు తోడుగా ఉండమంటే ఆయన ఎవరితో అంటే ఆయనతో ఉండు. ఆయన ఎవరితో ఉంటానని చెప్పాడంటే ఆయన వాగ్దానం చేశాడు. మరి నేను ఎవరితో ఉంటానని దేవుడు చెప్పాడు, అవి పట్టించుకోకుండా నువ్వు నాతో ఉంటే ఉండమన్న వాళ్ళంతా ఆయన ఉండి, ఆయన దేవుడు ఉండమన్న అందరితో ఉండేవాడు కాదు. ఆయన చెప్పాడు నేను ఉండాలంటే ఇదిగో నా కండిషన్ ఇది. ఆ కండిషన్ బేస్ చేసుకొని ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళతో నేను ఉంటానని చెప్పాడు. అవి కొన్ని మాట చూద్దాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15. సో అంటే దేవుడు ఎవరనుకున్నా అంటే ఆయన మహాగణుడును, ఆ దేవుడు మహోన్నతుడు, మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసైన దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించబడను, ఆయనను వినయము కలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్దను అక్కడ మాత్రం నివసిస్తాను. నేను నివసించాలంటే, నా సన్నిధి ఉండాలంటే మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ జీవితం మార్చుకోవాలి. నేను పరిశుద్ధుని అయితే మీరును పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేను వినయము సాత్వికం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవునికి సన్నిధి ఉన్నానంటే వినయం కలిగినటువంటి వారి వద్ద, దీన మనస్సు కలిగిన వారి వద్ద నేను నివసిస్తున్నాను. అలాంటి వారిని మాత్రం నివసిస్తాను. ఎంత అద్భుతం చెప్పాడు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించబడను, ఆయనను వినయం గలవారు ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారిద్దను, దీన మనస్సు గల వారిద్దను నివసించున్నాను. కానీ దేవుడు ఎవరితో ఉంటాను వాగ్దానం చేసినాడో ఇక్కడ మనం చూస్తున్నాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. రెండవ దినవృత్తాంతాలు సో తన ఎడ యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై సో పరలోక దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తా ఉందంట. లోకమంతా సంచారం చేస్తా ఉంది. ఎందుకంట మళ్ళీ చదవండి, ఎందుకు చెప్తున్నంట తన ఎడల. కాబట్టి తన ఎడల ఎవరికైతే యథార్థ హృదయం ఉందో, యథార్థ హృదయం ఎవరికైనా ఉందో, వ్యాసదారు లేనటువంటి పరిస్థితుల్లో యథార్థమైన హృదయం ఎవరికైతే కలిగి ఉన్నారో వాళ్ళని వెతుకుతా ఉందంట. వాళ్ళతో కలిసి నివాసం చేసేదానికి, వాళ్ళ తోడుగా ఉండడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం చదువుతాము. యెషయా 66:2 కూడా చదువుతాము. అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు.
ఎవడు దీనుడై చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటలు విని వణుకుచుండను వాడిని నేను దృష్టిస్తాను. నేను ఎవరంటే వాళ్ళని దృష్టించేవాడు కాదు, నేను ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేసేవాడు కాదు. ఎవరు దీనుడై నలిగినటువంటి హృదయం కలిగిన వాడై నా మాటలు విని వణుకుచుండను. నా మాటలు విని వణుకుతూ ఉంటారు. రాత్రి ఒక సహోదరులు నాతో మాట్లాడుతూ దేవుడి మాటలు ఆలోచిస్తే నాకు వణుకు పుడుతుంది, నా భయం వేస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మాటలు ఎంత గొప్పవి, వాటి బోధించేటప్పుడు మరి వాటి గురించి మాట్లాడేటప్పుడు నాకు అట్లే భయం వేస్తుంది అని ఒక సహోదరులు మనకు చెప్తామంటే నాకు ఇది కనిపించింది, ఈ వాక్యం గుర్తు వచ్చింది. కనుక దేవుడు వినయమైనటువంటి వాళ్ళతో నలిగిన హృదయం అనగానే చూడండి, మనకు ఆ శంకర్ గుర్తొస్తాడు. ఆ దూరం చేరి ఎంత వినయంతో నలిగిన హృదయంతో గుండె కొట్టుకుంటూ ఎదురమ్మ మరి ఆయన బాదుకుంటూ, అయ్యా నిజంగా నేను అర్హుడు కాదు, ఆ యొక్క పరిశీలన లాంటివాడు నేను కాదు, అంత గొప్పవాడు నేను కాదని ఎంత వినయం కలిగి తను తగ్గించుకున్నాడో వెంటనే వేసుకొని చెప్పాడు, వాడు నీతిమంతుడిగా తీర్చబడ్డా అని చెప్పేశాడు. కనుక దేవుడు వచ్చేసి ఇలాంటి వినయమైనటువంటి వారు, సాత్విక స్వభావమైనటువంటి వారు, ఇలాంటి వారితో ఆయన సన్నిధి ఉంటుందని చెప్పేశాడు. మరి దీన్ని సంపాదించుకోవాలంటే ఇది ఎలా సాధ్యమో, ఈ వినయమో, ఈ సాత్వికమో, ఈ వినయము ఇది సంపాదించుకోవాలంటే ఇది ఎలాగ సాధ్యమో, ఇది ఎలా సాధ్యమో మనిషి వేటి చేత ప్రభావితులవుతాడో చాలామంది సంఘంలో మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఒక సబ్జెక్టు సైకాలజీ. మరి సైకాలజీ ఏం చెప్తుందంటే మనుషుల మీద ఏమేమి ప్రభావం చూపిస్తాయో మనిషి యొక్క ఆలోచన పైన వాళ్ళు ఒక లిస్ట్ చెప్తూ ఉంటారు. ఒక మనిషి యొక్క ఆలోచనలో ఏం ప్రభావితం చూపిస్తాయో వాళ్ళకి జీన్స్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తారు. సో జీన్స్, ఒక వ్యక్తి జీన్స్ని బట్టి ప్రవర్తిస్తాడు అని చెప్తారు. తనకు ఆలోచనలు ఎలా ఉంటాయో జీన్స్ ఎఫెక్ట్ అంటారు. మేము ఒక స్టోరీ విన్నప్పుడు ఆ స్టోరీలో ఏం చెప్పబడిందంటే, స్కూల్కి వెళ్ళే పిల్లోడు చిన్న వయసు నుంచి ఎవరిన పిల్లోడు కనబడితే వాడిని గిచ్చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. స్కూల్కి పోయేటప్పటికల్లా కనీసం ఒక్కడన్నా గిచ్చలేడు. ఇంకొంచెం పెద్ద పిల్లోడు గిచ్చితో చాలదని చెప్పేసి సీసా పెంకు తీసుకొని, గాజు పెంకు తీసుకొని గీసేసి వెళ్తా ఉంటాడు. గిచ్చినా రక్తం రావాలి, గీసినా రక్తం రావాలి వాడికి. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత బ్లేడ్తో కోసేసేవాడు అంటాడు. మరి ఇది అమెరికాలో జరిగిన స్టోరీ అంట. ఇండియాలో కనైతే ఏ చేతితో గిచ్చుతో ఆ చెయ్యి కట్ చేసేస్తారు హాని చేస్తే. కానీ వాళ్ళు రీసెర్చ్ చేశారు అన్నమాట, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, పర్మనెంట్ సొల్యూషన్. మరి ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడో ఆ రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్లో తేలింది వాడు సింగిల్ పేరెంట్ చైల్డ్ అన్నమాట. ఫాదర్ లేడు, మదరు. ఆ మదరు కషాయం అట్లా పనిచేస్తుంట. కషాయం అట్లా పనిచేస్తే వీడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే వాళ్ళ డాడీ చనిపోతే ఆ కషాయం అంగట్లో ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఆమె రోజు పోయడము, ఆ రక్తాన్ని రోజు చూడటము, ఆ శిశువుకి కూడా ఆ ఆలోచన వచ్చేసి అంటే రక్తం చూడాలి. కాబట్టి దాని కొరకు వాళ్ళు మళ్ళీ రీసెర్చ్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలా ప్రాబ్లం రెక్టిఫై చేశారో, ఏదేమైనా పేరెంట్స్ యొక్క ఆలోచనలు పిల్లల మీద ఎలా పడతాయో, జీన్స్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేటువంటిది ఎగ్జాంపుల్. కనుక పిల్ల ఈ భూమి మీద మనిషికి జీన్స్ ఎఫెక్ట్ వాళ్ళకి ప్రభావం ఉంటుంది. అంత మాత్రమే కాదు, స్నేహితుల యొక్క ప్రభావం ఉంటుంది పిల్లల పైన. స్నేహితుల యొక్క ప్రభావం. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ అబౌట్ యూ అన్నాడంటే వాడి పిల్లలు ఫ్రెండ్స్ కన్నా దొంగతనం చేస్తే మీరు కూడా దొంగతనం చేస్తామని గెస్ట్ చేసేదానికి స్నేహితుల యొక్క ఎఫెక్ట్ అనమాట, వాళ్ళ యొక్క ప్రభావం. మరి పరిసరాలు, స్నేహితులే కాకుండా మనుషులకి ఈ పరిసరాల యొక్క ప్రభావం ఉంటుంది అంటాడు. పరిసరాలు
ఈ పరిసరాల ప్రభావం. సో ఒక స్లమ్ ఏరియాలో పుడితే ఇప్పుడు ఎంతసేపు చిత్తుకాయలు ఎరుకోవాలని ఆలోచిస్తుంటాడు. అదే షార్ ఎంప్లాయీస్ అందరూ ఉండేటువంటి అక్కడ పుడితే నేను డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ ఆలోచిస్తాడు. చూడండి, అంటే ఆలోచనలు దేని మీద, ఆ ఆలోచనలు యొక్క ఇంపాక్ట్ ఆ పరిసరాలను బట్టి. మరి స్లమ్ ఏరియాలో పెడితే నేను కూడా వాళ్ళకి వెళ్ళిపోయి సాయంత్రానికి ఆ చిత్తుకాయలు ఎరుకొని వచ్చి 100 రూపాయలు వస్తుంది అనుకుంటాడు. ఇంకో పరిసరాల్లో అందరూ ఎంప్లాయీస్ ఉండే దగ్గర వాళ్ళు నేను డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, ఆలోచనల యొక్క ప్రభావం ఆ పరిసరాలను బట్టి ఎలా మారింది చూడండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక మనిషి తను తీసుకున్నటువంటి ఫుడ్, ఆహారం బట్టి కూడా వాళ్ళ ఆలోచన ద్వారా మారుతుంది, తీసుకున్న ఫుడ్ని బట్టి. అందుకే బైబిల్లో తిండిపోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదన్నాడు. వీ మస్ట్ ఈట్ టు లివ్, నాట్ టు లివ్ ఫర్ ఈట్ అనేటువంటిది. మనం తినేదాన్ని, మనం బ్రతికేదాన్ని తింటున్నా కానీ తినేదాన్ని బ్రతకుంటుందని చెప్తాం. కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ని బట్టి కూడా ఒక రకమైన ఫుడ్ తీసుకుంటే ఆవేశానికి గురి అయిపోతావో, మరి ఎవరికైనా హాని తలపెడతావు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యాకోబుని, యేసేపుని చూస్తాము. యాకోబు ఏం తిన్నాడంటే మరి చిక్కుడుకాయలు తిన్నాడు, ఎంత సాత్వికుడికి ఉన్నాడో. వేటాడి మాంసం తిన్నటువంటి యేసేపు కత్తెత్తుకొని ఎక్కడా వాడిని చంపేస్తున్నాడు చూడండి. సో మన యొక్క ఆలోచన ఫుడ్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనిషికి ప్రభావితం అవుతూ ఉంటాడు. ఇలా చాలా ఉంటాయి మనుషుని ప్రభావితం చేసేది. మరి ఇవన్నిటిని బట్టి కాకుండా ఒక వ్యక్తి దేవుడు తనతో నివసించాలంటే సాత్వికుడు కావాలి. వీటిని బట్టి ప్రభావితం రాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి, ఎవరైతే యేసుక్రీస్తు బోధల చేత ప్రభావితుడై ఆయన మాట విని బాప్తిసం పొంది రక్షించబడి తన కుమారునికి సంఘ సహవాసం కొనసాగుతూ ఉంటారో వారితో దేవుడు సహవాసం చేస్తాడు. నువ్వు ఆహారాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయితే, ఫ్రెండ్స్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయితే, జీన్స్ని బట్టి. నాకు దేవుని రాజ్యంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా మా డాడీ అట్టేటాడు, మా వంశం మాట్లాడితే అలా చెప్పేవాడు కాదు. ఆ ప్రభావం నీ మీద ఉండకూడదు. మన అందరి పని ఎవరు ప్రభావం ఉండాలి? యేసుక్రీస్తు అంతే. కాబట్టి పౌలు గారు నేను బెంజమిను గోత్రము 8వ వచనం చేసి అవన్నీ కాదు, నాకు ప్రభావం ఎవరి మీద, నా ప్రభావము ఎవరిని బేస్ చేసుకుందంటే, నా విశ్వాసం ఎవరిని బేస్ చేసుకుందంటే నా వంశీని బట్టి కాదు, ఫ్రెండ్స్ని బట్టి కాదు, మరి క్రీస్తుని బట్టి. నేను క్రీస్తు సిలువబడ్డాను. కాబట్టి నేను మాట్లాడితే ఆయన గురించి మాట్లాడతాను, ఆలోచిస్తే ఆయన గురించి మాట్లాడతాను, మరి నేను బోధిస్తే ఆయన గురించే బోధిస్తాను. కాబట్టి నేను నడుచుకుంటే యేసుక్రీస్తుని బట్టి నడుచుకుంటాను. ఎవరిని పోలి నడుచుకుంటామన్నాడు? నా ప్రభువుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి. కాబట్టి దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడంటే, ఎవరైతే తన కుమారుని అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం రక్షించబడి మరి వినయంగా కొనసాగుతుంటారో నేను వారితో సహవాసం చేస్తాను, వారితో ఉంటాను. తన కుమారుడు కాదని తండ్రి ఏమీ చేయడు, తండ్రిని కాదని కుమారుడు ఏమీ చేయడు, మేమిద్దరం ఏకమై ఉన్నాం అన్నాడు. మరి ఏ విషయంలో ఏకమై ఉన్నారో మనం చాలాసార్లు ధ్యానించున్నాం. కనుక ఈ ఉదయకాల పాఠం ఏంటంటే, ట్రెండ్ ఎలా మారుతుందంటే, గతంలో ప్రజలు ఈ విధంగా కోరుకున్నారు, దేవుడు తోడుగా ఉంటే చాలని కోరుకున్నారు, ఆయన సన్నిధి ఉంటే చాలనుకున్నారు, ఆయన ప్రవక్తలు మాతో ఉంటే చాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోయిందో, దేవా పరలోకంలో ఉండేవాడు నువ్వు అక్కడే ఉండు, నీ స్థానం మా దగ్గర అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కానీ దిగొస్తే నువ్వు ఎలా పరిశుద్ధులు, నేను పరిశుద్ధులు బతకాల్సి వస్తుంది. నువ్వు అక్కడే ఉండు, నువ్వు కానీ దిగొస్తే నువ్వు యథార్థవంతుడివి, నేను ఆగే బతకాల్సి వస్తుంది. నువ్వు అక్కడే ఉండు, నేను దూరంగా ఉంటాను. కేవలం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి అని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే మనతో ఉండాలని. ప్రాబ్లమ్స్ వస్తే రానియండి, ఎన్ని వచ్చినా నేను తోడుగా ఉంటాను. దేవుడు నాకు వాగ్దానం ఏంటంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుడు మన తోడు ఉంటే మమ్మల్ని విడుగును ఎడబాయను. కోడి తన రెక్కల చాటులు ఎలా కాపాడుతుందో అలా మనం కాపాడుతాడో. సమస్యలు ఉంటాయి, ఆయన తోడు ఉంటాడు. చూడండి, బైబిల్లో అగ్నిలు వేసేశారు, చుట్టూ మంటలు ఉండండి, దేవుడు కాపాడాడు. సింహాలు ఏనికుండా కాపాడుతాడు, ఏనండి ఆడు కూడా దేవుడు కాపాడుతాడు. కనుక ఈరోజు నేను కానీ మనందరం కూడా చాలాసార్లు ఏం కోరుకున్నాం అంటే, సమస్యలు తీసేయాలని కోరుకున్నాము. ఎక్కడ కూడా బైబిల్లో సమస్యలు తీసివేస్తానని వాగ్దానం చేయలేదు. మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడి. సిలువ దేని సాదృశ్యం అండి?
శ్రమలకి. కాబట్టి శ్రమలకి సిలువ సాదృశ్యం కాబట్టి సిలువ మందనే ఉంటుంది. మనం కోరుకోవాల్సింది వన్నీ దేవుడు తోడుగా ఉంటే మనం చచ్చిపోం, దేవుడు కాపాడుతాడు. ప్రతిరోజు తిరుపతిలో 2 ఏనుగులు తీసుకెళ్తారు, మనం తీసుకుపోతూ ఉంటారు. ఇంచుమించు 5 కిలోమీటర్లు నడిచిపోతూ ఉంటాయి. స్కూల్కి పోయే పిల్లాడు వాళ్ళ డాడీకి ఇంక నేను స్కూల్కి పోను, ఆ రోడ్డు ఏనుగులు పోతున్నాయనేసి భయపడిపోయాడు. 2వ రోజు నేను వస్తా బదులు అన్నాడు. నువ్వు నాకు వచ్చేప్పటికి నేను పోతానన్నాడు. అప్పుడు డాడీ వచ్చినట్టు చేయి పట్టుకున్నాడు, నడిచిపోతున్నాడు. ఇప్పుడు భయపడ్డా. నిన్న భయపడ్డాడు, స్కూల్కి వెళ్ళాలి నెగ్గొట్టాలనుకున్నాడు. ఈరోజు ఎందుకు భయపడలేదు? భయపడకూడదు మానించేసి తాను పట్టుకున్నాడు. ఎందుకంటే డాడీ ఒక చేయి డాడీ చేతిలో పట్టుకొని ఒక చేతి ఎగేశాడు. దాని తాను పట్టుకున్నాడు. దాని తోట కాళ్ళు తడుగుతున్నాడు, తన శరీరం తడుతున్నాడు. ఈ చెయ్యి డాడీ చేతిలో ఉంది. మరి ఇప్పుడు ఏమైనా అట్టా ఉంది, డాడీ తోడుకున్నాడు కాబట్టి ఏం చూస్తారా అని. సేమ్ అన్నమాట. ఈరోజు నా జీవితంలో, మనందరి జీవితంలో సమస్యలు ఉన్నాయండి. అయితే ఎవరు తోడుగా ఉంటే మన భయం లేదు, దేవుడు తోడుగా ఉంటే, దేవునికి సన్నిధి మనతో ఉంటే, ప్రాక్టికల్గా బైబిల్ చూడండి. ఇశ్రాయేల్లో దేవుడు తోడుగా ఉంటే ఎన్ని శ్రమల్లో నుంచైనా, ఎలాంటి కష్టాల నుంచైనా, ఎలాంటి శోధనల నుంచైనా దేవుడు అన్నింటిని తప్పించినటువంటి గొప్ప చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నిసార్లు చదువుతున్నాం, ఎన్నిసార్లు ధ్యానిస్తున్నాం. మరి ఈరోజు నేను సహోదరుని తీసుకొచ్చాను. ఆ సహోదరుడు వచ్చేసి ముస్లిం కమ్యూనిటీలో నుంచి కన్వర్ట్ అయ్యాడు. ఆయన కువైట్లో అంట 30 సంవత్సరాలు కువైట్లో పనిచేశాడు. నువ్వు కానీ యేసు ప్రభువుని నమ్మితే నేను ఉద్యోగం తీసేస్తా అన్నారంట వాళ్ళు. ఇంకా కానీ అయితే నేను ఊరేసేస్తామన్నారంట వాళ్ళు. కానీ ఆయన 30 సంవత్సరాలు పనిచేశాడు, విఆర్ఎస్ తీసుకున్నాడు, సేఫ్గా వచ్చాడు. వాళ్ళు చంపేశారా? దేవుని బిడ్డలు చంపేశారా? ఆయన కాపాడాడు. మరి దేవుడు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఎన్ని శ్రమలు నడిచినా, నువ్వు అగ్ని గుండా వెళ్ళినా ఆయన నిన్ను కాల్చవు. దట్స్ అ ప్రామిస్. నదుల గుండా వెళ్ళినా అవి నిన్ను మనసు. మన పాట పాడుతామండి. ఏం పాట అది? అగ్నిలో నుంచి పోయినా, నీళ్ళలో నుంచి పోయినా, నదుల్లో నుంచి పోయినా అవి మా అగ్ని నన్ను కాల్చాలి. కీర్తన పాడేస్తున్నాం మనం. కానీ మన జీవితంలోనికి అది మార్చుకునే దానికి మనం బదిలీ అవ్వాలి. కనుక ఉదయకాల సమయంలో మనందరం కలిసి కూడా దేవుడు తోడుగా ఉంటే, ఆ ముళ్ళు ఉంటే ఉండండి. పౌరులు ప్రార్థన చేశాడు, అయ్యో ముళ్ళు తీసి దేవుడు అన్నట్టు ఉంటే ఉండి, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు. కనుక చాలాసార్లు దేవుడు మనతో ఏదన్నా జరగనండి, దేవుడు తోడుకున్నాడు. మనం ఊహించినట్టు ఎన్నో జరిగిపోతుంటే, సంభవిస్తుంటే మనం భయపడతాము. జరగనండి, దేవుడు తోడు. మరణమా? దేవుడు తోడుకొని. కరువా? దేవుడు తోడు. వస్త్రహీనత? మరి రోమపతి 8వ అధ్యాయం చదువుతాం కదా మనం. రోమపతి 8వ అధ్యాయంలో ఎన్నన్నా ఉన్నాయి. కరువు, వస్త్రహీనత, ఉపద్రవాలు, ఏది కూడా దేవుని యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఎడబాటు చేయలేదు. ఈ వాక్యం ద్వారా నేను ఈ పాట ఆలోచన చేస్తానంటే ఐ హావ్ రిసీవ్డ్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్. నేను నా జీవితంలో పలుమార్లు చాలాసార్లు వాపోతుంటాము, నేను దేవుని పెట్టను కదా, నాకేంటి శ్రమ, నా దేవుని పెట్టు కదా, నాకేంటి శిక్ష, నేను దేవుని పెట్టు కదా, ఎందుకు ఈ శోధనలో? దేవుడు చెప్తున్నాడు, రానిండి, నేను మీ తోడుగా ఉన్నాను. ఇప్పుడు కూడా తోడుకున్న దేవుడు ఏ మీద కూడా తోడుకుంటాడు. బైబిల్లో అనేక మందికి ఎన్ని విధాలుగా తోడుకున్నాడో, వాళ్ళు ఎన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడో అవి ఆలోచన చేస్తే ఆ దేవుడు ఖచ్చితంగా మనకు కూడా తోడుకుంటాడు. వాళ్ళు ఎన్ని జరిగినా ఎలా తోడుగా ఉంటే సంరక్షించాడో ఆ విధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే సంరక్షిస్తాడు. ఈ ప్రపంచంలో దేవుడికి అత్యంతమైనటువంటి ప్రియమైన వాళ్ళు ఎవరంటే మనమే. ఈ సృష్టిలో మనం దేవునికి ప్రథమ ఫలంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడని. మరి యాకోబు 1:18 అంటాడు, ఈ సృష్టిలో మనం ఎలా ఉన్నాలో ప్రథమ ఫలంగా. దేవునికి చాలా ప్రాముఖ్యమైన వాడు ఏంటంటే మనమే. అయితే ఇవన్నీ ఎందుకంటే మన విశ్వాసం పరీక్షించబడి పరలోకాన్ని స్వతంత్రించుకుంటూ ఇవన్నీ కూడా మనం దోహదపడటానికి ఆయా టెస్టులు, ఆయా శోధనలో. అందుకే కానీ దేవుడు కంటిన్యూడ్ అయ్యి ఆయన శత్రువు అయ్యి మన మీద తీసుకొచ్చాడు కాదు, ఆయన ప్రేమ కలిగి ఆయా అనుభవాలు మనకు ఇస్తాడని
ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా విన్నటువంటి బ్రదర్స్కి సిస్టర్స్ కూడా వందనాలు తెలియజేస్తూ విద్యా క్రీస్తు సంఘము ఈ యొక్క జూన్ మాసం మొదటి ప్రభు దినాన వాక్యాన్ని అందించిన అవకాశాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటూ వాక్య పరిచయం చేస్తాం.